భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం, పిల్లల్ని కూడా దగ్గరికి రానియకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. సరూర్ నగర్ కి చెందిన గూడూరు శేఖర్ కు 2014లో నాగాంజలి అనే మహిళతో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నాగాంజలి ప్రస్తుతం ఆదిలాబాద్ లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేస్తుంది. అయితే హైదరాబాద్ నాంపల్లిలో పనిచేసే సమయంలో నాబార్డు ఉద్యోగి స్వరూప్ రెడ్డితో నాగాంజలి వివాహేతర సంబంధం పెట్టుకుంది. 4 ఏళ్లుగా ఎవరికీ తెలియకుండా వీళ్ళిద్దరూ రహస్యంగా తమ సంబంధాన్ని కొనసాగించారు. అయితే కొన్నాళ్ల క్రితం వీళ్ళిద్దరిని భర్త రైట్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. పెద్ద సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించారు. ఇక ఈ పంచాయతీ జరిగాక స్వరూప్ రెడ్డి ఆదిలాబాద్ కు బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు. అదే సమయంలో నాగాంజలి కూడా ఆదిలాబాద్ కు బదిలీ చేయించుకుంది. తన పిల్లల్ని భర్త దగ్గరికి పంపించకుండా పుట్టింటికి పంపించింది. పిల్లల కోసం శేఖర్ ఎన్నిసార్లు వెళ్లినా వాళ్ళను చూపించేందుకు నాగాంజలి ఒప్పుకోలేదు. ఇక దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్ ఈ నెల 8వ తేదీన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు తన పిల్లల్ని దగ్గరికి రానివ్వడం లేదన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ సెల్ఫీ వీడియోలో శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతను మరణించాడు. శేఖర్ చివరిసారిగా ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురించి తెలిసి నాగాంజలి ఆమె పేరెంట్స్ తో పాటు స్వరూప్ రెడ్డి పరారయ్యారు. మా అబ్బాయి గూడూరు శేఖర్తో నాగాంజలి అనే అమ్మాయితో 2014 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. నా కోడలు కేంద్ర సహకార బ్యాంకు యాబిస్ బ్రాంచ్లో పనిచేసుకుంటూ ఈ మధ్య కాలంలోనే ఆదిలాబాద్కి ట్రాన్స్ఫర్పై వెళ్ళటం జరిగింది. అదే జనవరిలో వెళ్ళటం జరిగింది. అయితే ఈ సందర్భంగా మా అబ్బాయితోని సార్, ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత మంచిదైతే కాదు సార్. నేను చనిపోతూ అబద్ధం చెప్పాను సార్. ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత నిజమైన పర్సన్ అయితే కాదు సార్. మీరు ఖచ్చితంగా దర్యాప్తు చేయండి సార్. ఈ అమ్మాయి ప్రవర్తననే కాదు సార్, బ్యాంకులో తెచ్చుకుంటే మీకు ఏం కాదు సార్, మీకు ఏం తెలీదు. వాడు హై టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు సార్. వాడు ఐఐటి ఖరగ్పూర్లో చదివి ఇదంతా వాడు మొత్తం ఇద్దరు పన్నిన పన్నాగం. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు సార్. ఇది పన్నాగం అప్పటిది కాదు సార్. బ్యాంకులో కనిపించేంత చైర్మన్ల వాళ్ళ దగ్గర ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడుతుంది సార్, చేసే పనులు చేస్తుంటుంది సార్. ఈ అమ్మాయి అక్కడ కనిపించేంత అమ్మాయి కాదు సార్. ఈ అమ్మాయి మీరు ఖచ్చితంగా మొత్తం దర్యాప్తు చేయండి సార్. నా పిల్లల్ని కాపాడండి. వాళ్ళిద్దరు ఏకమై వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆ పిల్లల్ని పడేయాలనుకుంటున్నారు సార్. నేను నిజం చెప్తున్నా సార్. నా పిల్లల్ని కాపాడండి సార్. పేరెంట్స్ అయిపోతే నేను ఎప్పుడు పిల్లల్ని కూడా చంపడానికి వచ్చిరా, లేకపోతే ఫస్ట్ ఇంటి తాళం మీ తాళం ఇవ్వండి, ఇంటి తాళం ఇవ్వండి. నేను వెళ్ళేటప్పుడే చెప్పిన ఇలాంటి నాటకాలు చేస్తే తాళం వేసుకోండి. మీరు ఇక్కడ ఏం మాట్లాడద్దు, మీరు ఫస్ట్ బయటకు వెళ్ళిపోండి. ఇక్కడ ఏం మాట్లాడద్దు, మీరు వెళ్తారో నేను పోలీస్ స్టేషన్ కాల్ చేయాలి. బయటకు నడవాలి ఫస్ట్.
మా అబ్బాయి